అతనికి గౌరవ చూసిందట ఈ సలహా ఖచ్చితంగా మీరు పెట్టాలని చెప్పాడు కాబట్టి కర్నూలులో పెట్టుకుంటే కూడా అది కేసేది. అయితే ఎక్కడెక్కడ జరుగుతుంటే మనం దాన్ని కంట్రోల్ చేయలేము. ఇది ప్లాస్టిక్ హ్యూమన్ ఎఫెక్ట్ ఉంటుంది, అర్త్ స్పాయిల్ అయిపోతుంది, వాటర్ ఇస్ గెటింగ్ పొల్యూటెడ్, బయోడైవర్సిటీ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. అంత ఆవు ఉంటుంది వాళ్ళకేం తెలియదు కదా, వాటికి అరిగించుకోలేము. అసలు భూమిలోనే 1000 సంవత్సరాలు. ఇది నేను చెప్పడం కాదు, సైన్స్ చెప్పే విషయం. ఇది అవగాహన కల్పిస్తున్నాం. ఏం చేయాలి అంటే ఒకటే, ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే మీరు ఫస్ట్ యూ స్టాప్ బై నాట్ యూజింగ్. మరి ఏం చేయాలి సార్? మన బ్యాగ్లో కావాలంటే జూట్ పేపర్ యూజ్. మనం చెప్పాలంటే దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, లెట్ us inform the people. మన యొక్క బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా మన బాధ్యత. లేదంటే కదా ఎకలాజికల్ బ్యాలెన్స్ చాలా ఇబ్బంది ఉంటుంది మన సమాజం. ఇది ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి. ఓకేనా? ఇప్పుడు 3 విషయాలలో మనం చేయాలి. ఏమి? కిందికి వెళ్ళి ప్లాస్టిక్ ఉండగా నిలబడండి, కిందికి వచ్చినట్టుగా ఓడిపోతుంది. ఏమి? తర్వాత పైకి వచ్చిన తర్వాత చేయగలరు. అవన్నీ కూడా మనం చేయాలి.